ఇక్కడ టూత్ బుద్ధుడి రెఫెక్టెడ్ టూత్ అంటారు. ఇక్కడ కల్చర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు అని అది ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఇండియన్ కాబట్టి నేను ఫారినర్. ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. ఇదేంటి కొబ్బరి పచ్చడా. ఇంకా షాపింగ్ ఏరియా ఉన్నాయి. ఇదిగోండి రిచ్గా ఉంది ఏరియా. కోసమే చాలా మంది వస్తారు ట్రైన్ ఎక్కడానికి. ఎక్కేసాం, అయిపోయింది. మీకు ఫారెన్ వచ్చాం అన్న ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసి రాకపోవచ్చు. ఎవరిని అడిగినా అది కాదని చెప్తున్నారు. మేమైతే కూర్చున్నాం, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది అలా మా కళ్ళ ముందే. ఓకే, కాండి బయటకు వచ్చేసాం. కాండి రైల్వే స్టేషన్ బయట ఉన్నాం మనం ఇప్పుడు. టోపీ పెట్టుకున్నాం, ఎండగా ఉంది బాగా. సో ఇప్పుడు మనం టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్ అని ఒక ఫేమస్ ప్లేస్ ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ స్టేషన్. ఆటో బుక్ చేసాం, ఆటోలోకి వెళ్తాం ఇప్పుడు. ఇంకా మీరు అక్కడ చూస్తే మీకు బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది కదా. బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది, చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడికి వెళ్ళచ్చు. ₹120 శ్రీలంకన్ రూపీస్. అంటే మన కరెన్సీలో 35 రూపీస్. 40. ఆటోలో ఉన్నాం ఇప్పుడు కాండీలో. ఆటో ఎక్కితే 1500 శ్రీలంకన్ రూపీస్ ఇస్తే మొత్తం తిప్పుతా ఉన్నారు. కానీ చూద్దాం. ఫస్ట్ టెంపుల్ ఆఫ్ రెలిక్ చూద్దాం. అది చూసేసి టైం ఉంటే తిరుగుదాం. 1, 2, 3 ప్లేసెస్. ఆ ప్లేసెస్ చూద్దామా అని ఆలోచిస్తున్నాం. 3కి ట్రైన్ మళ్ళీ టైం కుదిరితే చూస్తాం, లేదంటే లేదు. అక్కడ అనుకుంటే టికెట్ వచ్చాం టూత్ టెంపుల్కి. టెంపుల్ ఆఫ్ రెలిక్ అంట. అది ఎంట్రన్స్ అన్న. టికెట్ తీసుకోవాలి ఇక్కడ. నాకు చూసి ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఇండియన్ కాబట్టి నేను ఫారినర్ ఇక్కడ. సో ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. అడుగుదాం ఎంతో చూద్దాం. టికెట్ చదువుకున్నాం. బ్యాగ్ ఏమన్నా పెట్టాలేమో చూద్దాం. వచ్చేసాం, లోపలికి వచ్చేసాం. కాండీలో ఉన్న కాండీ కాదు, క్యాండీ అంట. కాండీ అంటే అక్కడ అర్థం కావట్లే. క్యాండీ అనాలంట, తినే క్యాండీ దాకా. టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్, దిస్ ఇస్ సేక్రెడ్. వచ్చాం, అదని చూద్దాం. వెళ్తున్నాం లోపలికి టెంపుల్ రెలిక్కి. ఇది బుద్ధిస్ట్ కల్చర్లో చాలా సేక్రెడ్ ప్లేస్. చూద్దాం లోపల ఏముంటుందో, నాకు తెలీదు. చూద్దాం. మన టికెట్ 3000 LKR అంటే మనకి 950 రూపీస్ తీసుకున్నారు. నా దగ్గర క్యాష్ లేదంటే 950 ఇండియన్ రూపీస్ తీసుకున్నారు. ఇది ఓన్లీ ఫర్ ఫారినర్స్. లోకల్స్కి ఇంకా తక్కువ, చాలా తక్కువ టికెట్. ఫారినర్స్ టికెట్ చూపిస్తే ఇటువైతే ఎంట్రన్స్ అన్నారు. దిగుతున్నాం. ఇలాగే ఉంది మొత్తం. జనాలు ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడ మ్యూజియం కూడా ఉందంట, అది కూడా చూద్దాం.
అయిపోయింది లోపల చూడడం. ఇప్పుడే బయటికి వచ్చాం. చెప్పులు తీసుకొని అలా వెనకాల ఉన్నది కూడా ఒకసారి విజిట్ చేసేసి ఇంకా ఏమన్నా తినాలి, తినేసి బ్యాక్ టు స్టేషన్. తీసేసుకున్నాం చెప్పులు కూడా. ఫ్రీనే ఇక్కడ చెప్పులు కూడా. టికెట్ 950 పడింది టికెట్ ఇండియన్ కరెన్సీలో. లోపల వచ్చేసి ఒక మ్యూజియం ఉంది, ఇంకా ఈ టెంపుల్ ఆఫ్ రెలిక్ అనమాట. అంటే ఒక సేక్రెడ్ టూత్, బుద్ధుడి లెఫ్ట్ టూత్ అంటారు. దాన్ని అలా అలా హ్యాండ్ ఓవర్ అవుతా వచ్చి ఇక్కడ క్యాండీలో పడింది. క్యాండీలో ఇంకా ఇలా టెంపుల్ కట్టి దాన్ని పూజిస్తూ ఉన్నారు. వెనకాల స్కై చూసారు ఎంత బ్లూగా బ్యూటిఫుల్గా ఉందో. బాగా కనిపిస్తుంది కదా. అది ఇక్కడ సంగతి. మ్యూజియంకి కూడా వెళ్దాం. మ్యూజియం కూడా అదే, అది ఎలా ఎవరి నుంచి ఎవరికి హ్యాండ్ ఓవర్ అవుతా వచ్చింది. అది అసలు ఇండియాలో కళింగాలో దొరికిందంట. కళింగపట్నం అంటారు కదా, అక్కడి నుంచి శ్రీలంకకి తెచ్చారు. అక్కడి నుంచి అలా 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 క్యాండీకి వచ్చి ఇక్కడ టెంపుల్ కట్టి పూజిస్తున్నారు. అది అలా భద్రపరుచుకోవాలి. ఏదన్నా రిలిక్స్ దొరికితే ఎక్కడ పడితే అక్కడ పడేయడం కాదు. చూస్తుంటే అర్థమవుతుంది వీళ్ళు కల్చర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు అని. నైస్. ఓకే, ఇక్కడ లేక్ ఉంది. లేక్ దగ్గరికి వచ్చాం. ఏం లేక్ ఇది? బాగుంది ఇక్కడ లేక్. శ్రీలంకలో యాక్చువల్గా 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 క్యాండీ, గాల్, ఎలే అండ్ మిరిసా. ఈ 4 బాగా విజిటెడ్ ప్లేసెస్ అనమాట. ఇంకోటి ఉంది సిగ్రియా అని. ఇక్కడ రావణుడి లంక ఉంది అంటారు, కానీ చాలామంది నమ్మరు అది రావణుడి లంక అని. బట్ లంక అనే అంటారు. అది నాకు తెలిసి అదొక స్థావరం అయి ఉండొచ్చు. మాకు యాక్చువల్ టైం లేకపోవడం వల్ల అవేం విజిట్ చేయట్లేదు. ఇప్పుడు క్యాండీలో ఉన్నాం. క్యాండీలో ఉన్నాం. ఇది అయిపోగానే ఇంకా జంప్ టు కొలంబోకి వెళ్ళిపోయి నెక్స్ట్ రేపంతా కొలంబో తిరిగేసి కొంచెం స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ అంతా ట్రై చేసి బ్యాక్ టు ఇండియా మళ్ళీ. అయిపోయింది క్యాండీలో విజిట్. మనం ఏదైనా తినేద్దాం. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఉంది మిడ్లాండ్ ఢిల్లీ అంట. చూద్దాం ఏంటో. అన్నయ్య రైస్ అండ్ ఫిష్ కర్రీ చెప్పాడు. ఫిష్ కర్రీ చెప్పాడు. ఇవన్నీ ఇచ్చారు. ఇదేంటి కొబ్బరి పచ్చడా? మామిడికాయ మొక్కతో ఏదో చేశారు. ఫిష్ కర్రీ అంట. ఇది పప్పు. శ్రీలంకన్ స్పెషల్ ఇది. కాండీలో ఉన్నాం. ఇక్కడే భోజనాలు చేసాం. ఇక్కడ ఉన్నాయి రెస్టారెంట్స్ చాలా. ఇక్కడే తిన్నాం. మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. పదండి వెళదాం. ఈ ఏరియా ఏదో బాగుంది. హడావిడిగా ఉంది. తిరుగుతున్నాం. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి. అక్కడికి వెళ్తున్నాం. మేము ఇప్పుడు ఒక స్ట్రీట్లో ఉన్నాం, క్యాండీ స్ట్రీట్లో. ఇదేంటిది? ఇదేదో సూపర్ మార్కెట్ లాగా ఉంది. సమ్ హైపర్ మార్కెట్. అంతా షాపింగ్ ఏరియా ఉన్నాయి. కళ్ళజోళ్ళు, పిన్నీసులు. రిచ్గా ఉంది ఏరియా. నాకు మా పూణేలో ఎఫ్సి రోడ్ గుర్తొచ్చింది. నడుస్తున్నాం. రైల్వే స్టేషన్ ఈజ్ అరౌండ్ 700 meters చూస్తుంది ఇక్కడి నుంచి. నడుస్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళి స్టేషన్కి వెళ్ళిపోదాం. బుక్ చేస్తే అది బుక్ చేసిందే 9 minutes చూపిస్తుంది రావడానికి. దానికి బదులు ఎందుకు వెళ్ళిపోవచ్చు అని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం.
వచ్చేసాము రైల్వే స్టేషన్కి. ఎదురే ఉంది రైల్వే స్టేషన్. 1 కిలోమీటర్ నడిచాం, 1 కిలోమీటర్ నడిచి వచ్చాం. ఆటోలు ఎవరిని అడిగినా తిప్పి తీసుకెళ్తున్నారు. నేను నడుచుకుంటూ వచ్చేసాం. టైం కూడా ఉంది, ఒక 20 మినిట్స్ ఉంది. ఇప్పుడు కాండీ నుంచి కొలంబోకి ట్రైన్స్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే బస్సెస్ కూడా ఉంటాయి. అదిగోండి అక్కడ వెళ్తున్నాయి చూసారా, అలాంటి బస్సెస్ దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. ఏసీ బస్ కావాలంటే నిన్న మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాం కదండి, మిత్సుబిషి. ఇదిగో ఇలాంటి బస్సు చూసారా, కాండీ కొలంబో బస్సు అది. అలాంటివి కూడా దొరుకుతాయి, అలా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. గుడ్ కనెక్టివిటీ ఇక్కడి నుంచి కొలంబో. గూగుల్ మ్యాప్స్ సౌజన్యంతో నడుచుకుంటా 2 చోట్ల తప్పిపోయి వచ్చాం. నేను 3కి, ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 2:40 అయింది. వెయిట్, ఎదురు ఇంకో ట్రైన్ ఏదో ఉంది. ఇది నాకు తెలిసి బాదుల్లో ఏదో ట్రైన్ అనుకుంటా. ఇది బాగుంది ట్రైన్ కూడా. ట్రైన్స్ అన్నీ భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి శ్రీలంకలో. వీటి కోసమే చాలామంది వస్తారు ట్రైన్లు ఎక్కడానికి. మేము ఎక్కేసాం, అయిపోయింది. ఓకే, గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఇలాంటిది ఎప్పుడు చూడందా అంటే అలా ఏం కాదు, చూసాం. మన ఇండియాలో చాలా ఉంటాయి, బట్ స్టిల్ వేరే కంట్రీలో ఇలాంటిది వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఇట్స్ గుడ్. వాట్ యూ సే అన్నయ్య, నీకు ఎలా అనిపించింది? ఇది ఎక్కడో చూసినట్టే ఉంటాయి మన ఇండియాలో. అది సంగతి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పర్వాలేదు, ఇండియన్స్ వస్తే బాగానే ఉంది, అంత ఇబ్బందికరంగా ఏం లేదు. ఇండియాలో ఉన్న ఆటోలు లాగానే ఉన్నాయి, ఇండియాలో ఉన్న క్యాబ్స్ లాగానే ఉన్నాయి. ఉబర్ ఉంది, ఉబర్ క్యాబ్స్ బుక్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఫుడ్ డెలివరీకి ఊబర్ ఈట్స్ ఉంది. ఓకే, బాగానే ఉంది. అలా చాలా మోస్ట్లీ సిమిలర్ టు ఇండియా. మీకు ఫారెన్ వచ్చాం అన్న ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసి రాకపోవచ్చు, ఎక్సెప్ట్ కొలంబోలో కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి ఫారెన్ లాగా. బట్ ఇండియా నుంచి ఏదో ఫారెన్ కంట్రీ వచ్చేసాం, అద్భుతంగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఇట్స్ గుడ్ అంతే. ఇక్కడ ఒక హడావిడి జరిగింది ఇప్పుడే. మా ట్రైన్ రావాల్సిన ప్లాట్ఫామ్ నెంబర్ 3కి, కానీ అక్కడ ఇంకో ట్రైన్ ఏదో ఉంది. డిస్ప్లే కూడా అదే చూపిస్తుంది. ఎవరిని అడిగినా అది కాదని చెప్తున్నారు. మేమైతే కూర్చున్నాం, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది అలా మా కళ్ళ ముందే. ఇంకో విషయం ఏంటంటే అది కూడా కొలంబోనే అంట. చూద్దాం. TCRE మాది. ఇది ఎలా ఉంది బోగి 25. ఇది EFG 25-26 25-26 కదా. ప్యాంట్రీ కూడా ఉంది, ప్యాంట్రీలో వచ్చాను. కాఫీ ఏదైనా తీసుకున్నాం. కాఫీ ఒకటి చెప్పాం, కాఫీ తాగాలి. కొత్తగా ఉంది.
6:30 అయింది. అది యాక్చువల్గా 6:30 కదా కొలంబో రీచ్ అవ్వాల్సింది. కానీ ఇంకా ఎక్కడ ఉన్నాం, 25 కిలోమీటర్స్ బయట. హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. ట్రైన్ లేట్ అయింది కానీ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు ఇందాక నుంచి. సౌండ్ తప్ప స్పీడ్ లేదు. వచ్చేసాం బాబు కొలంబో. బయట కూడా లేదు ఇక్కడ. కొలంబో టైం వచ్చేసి 6:45 అయింది. మేము వచ్చిన ట్రైన్ ఇది.